శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం మొత్తం ఉండేటటువంటి ఫలం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనకి పంచాంగ శ్రవణం రోజున ఇవన్నీ కూడా మనము చెప్పుకుంటూ ఉంటాము. అసలు ఈ పంచాంగ శ్రవణం మనము చేయడంలోని ఉద్దేశము కూడా మనకి మంచి జరుగుతుందని, ఏదైనా అపమృత్యు దోషాలుంటే తొలగిపోతాయి, ఆర్థిక లాభాలుంటే సవ్యంగా వస్తాయి, ఎటువంటి ఆటంకాలు లేకుండా వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనము ఈ భూమి మీద ఉంటాము అని చెప్పి మనము ఒక విధమైనటువంటి నమ్మకముతో పెద్దలు చెప్పినటువంటి బాటలో మహర్షులు చెప్పినటువంటి మాటని తలుచుకొని ఈ మహర్షులు చెప్పినటువంటి జ్యోతిష శాస్త్ర రహస్యాలని మనము తెలుసుకుంటూ పంచాంగ శ్రవణం చేస్తాము. అందులో భాగంగానే సంవత్సర ఫలం తెలుసుకుంటాము. ఆ నక్షత్రాల రీత్యా ఏ నక్షత్రాల వారికి ఎటువంటి ఫలితం ఉండబోతోంది, ఈ సంవత్సరం అంతా ఆ ఫలితం కనిపిస్తుంది మనకి అని ఇప్పుడు మనము చెప్పుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా అశ్విని నక్షత్రము, పుష్యమి నక్షత్రము, స్వాతి నక్షత్రము, అభిజిత్ నక్షత్రము, దీనిని కూడా పరిగణనలోనికి తీసుకుంటాము సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు మాత్రమే. ధన లాభాలుంటాయి, కార్య జయం ఉంటుంది. అలాగే భరణి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, విశాఖ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ఈ 4 నక్షత్రాల వాళ్ళకి కొంత నమ్మక ద్రోహం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కలహాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక కృత్తిక నక్షత్రము, మఖా నక్షత్రము, అనురాధ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ఈ 4 నక్షత్రాల వారికి ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నారు. కీర్తి ఉంటుంది, లాభాలు ఉంటాయి. ఇక రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి, పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారికి, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి, శతభిష నక్షత్రంలో జన్మించిన వారికి విరోధాలు ఉండేటటువంటి అవకాశము, మాట పట్టింపులు ఉండేటటువంటి అవకాశము, కొట్లాటలు ఉండేటటువంటి అవకాశము కనిపిస్తోంది. ఇక మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర, ఈ 4 నక్షత్రాల వారికి అలంకార ప్రాప్తి ఉంటుంది. అలాగే నూతన వస్త్ర ప్రాప్తి కూడా ఉంటుంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర, ఈ నక్షత్రాల వారికి ఆరోగ్య భంగము కనిపిస్తోంది, శస్త్రచికిత్సలు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి, ఈ నక్షత్రాలు వారికి ఆరోగ్య లాభాలు కనిపిస్తున్నాయి, ఆయుష్ వృద్ధి అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ ఫలితాలు, ఈ సంవత్సర ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనము తెలుసుకొని దీని ప్రకారంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.